కదండి నేను సెకండ్ వీడియోలో కూడా జిలేబీలు ఫస్ట్ వీడియో స్కిప్ అయిపోయింది. అందుకే నేను సెకండ్ వీడియోలో కూడా మీకు జిలేబీ అన్నది చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా అయితే జిలేబీని ఫ్రై చేసుకుని ఇలా అయితే పాకంలో వేసేసుకోండి. జిలేబీలన్నీ మంచిగా అయితే వస్తాయి. సేమ్ నేను ప్రాసెస్ మీకు ఎలా అయితే చెప్పానో అలానే మీరు చేశారంటే కనుక మీకు జిలేబీలు అయితే చాలా మంచిగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా అంటే సూపర్ ఉంటుందండి. ఇలానే జిలేబీలు వేసుకోండి. కొంచెం ఖాళీగా అయితే వేసుకోండి, దగ్గరగా అయితే వేయొద్దు, కొంచెం దూరంగానే వేసుకోవాలి. అప్పుడే మీకు జిలేబీలు మంచిగా వస్తాయి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అనమాట. ఈ పాకంలో వేసిన జిలేబీలు కూడా మనం తీసేసుకుందాము. చూస్తున్నారు కదండి, మీకు పాకంలో జిలేబీలు కూడా చూపిస్తున్నాను. ఎంత మంచి బ్రౌన్ కలర్లో అయితే వచ్చినాయో. నేనే వీడియో తీస్తూ నేనే చూపించడం వల్ల కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. అందుకే కొంచెం సరిగ్గా చూపించలేకపోతున్నాను నేను. ఏమనుకోకండి సబ్స్క్రైబర్స్. చూస్తున్నారు కదా, నేనే జిలేబీలు వేస్తున్నాను, నేనే వీడియో తీసుకుంటున్నాను. అందుకనేసి కొంచెం ఇబ్బంది అవుతుంది చూపించడానికి, క్లియర్గా చూపించడానికి అవ్వట్లేదు. ఇలా ఈవినింగ్ టైం మంచిగా మనకి ఏ టైంలో ఫ్రీ అయితే ఆ టైంలో ఇలా జిలేబీలు చేసుకుని ఈవినింగ్ టైం టీ టైంలో మాత్రం ఒక 2 జిలేబీ తిని టీ తాగిన మన పిల్లలకి పెట్టుకున్నాము చాలా బాగుంటుందండి. జిలేబీ తిని టీ తాగితే చప్పగా ఉంటుంది. అందుకనేసి మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తినొచ్చు. నైట్ పడుకునేటప్పుడైనా ఒక జిలేబీ తింటే హాయిగా అనిపిస్తుంది. మనకు మంచి ఫీల్ అన్నది వస్తుంది అనమాట. స్వీట్ అంటే ఇష్టమైన వాళ్ళకి ఇది మంచి రెసిపీ అండి. చాలా మంచి స్వీట్ ఇదైతే. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో జిలేబీలు అయితే. నాకైతే ఇప్పుడే వేడిగా తినేయాలనిపిస్తుంది, అంత మంచిగా ఉన్నాయి జిలేబీలు. మళ్ళీ ఇంకా ఇందులో కొంచెం పిండి అయితే ఉందండి, ఇది కూడా వేసేస్తాను. మళ్ళీ దాయడం ఎందుకు, వేసేసి రెడీ పెట్టుకొని ఉంచుకుంటే మనము పిల్లలము ఎవరో ఒకరు మంచిగా తినవచ్చు. మళ్ళీ పిండి పులిసిపోయింది అనుకోండి, ఎక్కువ ఆయిల్ లాగేస్తుంది, పుల్లగా అనిపిస్తుంది. ఇది కొంచెం లైట్ పులుపు అయితే ఉంటుంది, మనం పెరిగేసాం కాబట్టి. చూస్తున్నారు కదా జిలేబీలు ఎంత సూపర్గా అయితే వస్తున్నాయో. నేను ఫస్ట్ వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపించడానికి కావలేదు, వీడియో అయితే కట్ అయిపోయింది. అందుకోసం మీకు సెకండ్ వీడియోలో చూపిస్తున్నాను మీకు జిలేబీలు ఎలా వేయాలన్నది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ అన్నవి మీకు వస్తాయి. కంటిన్యూ వీడియోస్ రావాలి అంటే స్కిప్ చేయకుండా కంటిన్యూ చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒకవేళ మీకు పాకం అన్నది తిక్కగా అయిపోతుంది అని అనుకుంటే కనుక కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ మనం లూజ్ కన్సిస్టెన్సీలో పాకాన్ని అయితే ఉంచుకోవచ్చండి. మరి లూజ్గా ఉండకూడదు. అలా అనేసి మీకు పాకం చూపించాను కదా, ఏ కన్సిస్టెన్సీలో అయితే మీకు పాకం ఉండాలి అన్నది కూడా నేను చూపించాను. చూసారు కదండి, ఇలా జిలేబీలు తీసుకోవడం, ఇలా పాకంలో వేసేసుకోవడం ఏముండదండి. చాలా అంటే చాలా ఈజీ. మనం బయట కొనుక్కుంటాం, వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో, వాళ్ళు శుభ్రంగా చేస్తారో లేదో అనిపిస్తుంది. అలాగే మన ఇంట్లో రెడీ చేసుకున్నాం అనుకోండి, ప్రతి ఐటెం మనమే ఓన్గా తయారు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. బయట ఫుడ్ కన్నా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి పెట్టుకుంటే తక్కువ ఖర్చు అయిపోతుంది. మనం ఎక్కువ చేసుకుని ఇంట్లోని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. చాలా అంటే చాలా కూడా బాగుంటుంది. మనం బయట కొనడం కన్నా ఇలా ఓన్గా ఇంట్లో చేసుకుంటేనే సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదండి, జిలేబీ నేను పాకంలో వేసేసి ఒకటి ఇలా తీసేసుకున్నాను. ఒక ప్లేట్లో అయితే జిలేబీ వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్న జిలేబీ కూడా కొంచెం పాకం అయితే ఉంది నా దగ్గర, అవి కూడా నేను ఇలా మంచి పాకంలో అయితే వేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయినా కరకల్లాడుతూ స్మూత్గా మంచి జిలేబీలు అండి. చూసారు కదా, నేనైతే 8 జిలేబీలు రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు ఎవరికైతే జిలేబీ ఇష్టమో నా కామెంట్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ స్వీట్ ఎవరికైతే ఇష్టమైతే వాళ్ళు కామెంట్లో మెసేజ్ చేయండి. ఇంకెందుకు లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సూపర్ జిలేబీ. చూస్తున్నారు కదా, జిలేబీ అయితే ఎంత మంచిగా అయితే వచ్చినాయో. చూస్తున్నారు కదండి, ఇలా మీరు పంచదారతో కావాలి అనుకుంటే పంచదారతో చేసుకోవచ్చు, బెల్లంతో కావాలి అనుకుంటే బెల్లంతో కూడా మీరు జిలేబీని చేసుకోవచ్చు.
ఎంతో సూపర్ టేస్టీ అయిన జిలేబీ రెడీ. నేనైతే ఇందులో యాలకుల పొడి అయితే వేయట్లేదండి. మీకు ఇష్టమైతే యాలకుల పొడి వేసుకోవచ్చు. నాకు యాలకుల పొడి అన్నది ఇష్టం ఉండదు కానీ నేను యాలకుల పొడి వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి. సబ్స్క్రైబర్స్, మీకు ఇంకొక విషయం చెప్పడం అయితే నేను మర్చిపోయాను. మీరు జిలేబీలకి పిండి కన్సిస్టెన్సీ కలుపుకున్నప్పుడు మీరు ఎక్కువ పిండి అయితే కలిపేసుకోకండి. ఒక పావు కేజీ పిండి అయితే మీకు ఇగో చూసారు కదా, ఇన్ని జిలేబీలు అయితే నాకైతే పళ్ళు జిలేబీ అయితే అయినాయండి. ఇంకా కొంచెంత పిండి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. మీరు కేజీలు పిండి అయితే కలిపేన అవసరం లేదండి. పావు కేజీ పిండి కలుపుకున్నారంటే మీకు ఒక ఈ పళ్ళు అన్ని జిలేబీలు అయితే అవుతాయండి. మీరు కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా సరే చెప్తున్నానండి, ఎక్కువ పిండి అయితే కలపకండి. ఫస్ట్ మీరు కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఒక 100 గ్రాముల పిండి అన్నది కలుపుకొని మీరు ఫస్ట్ ట్రై చేయండి. మంచిగా వచ్చినాయి అని అనుకుంటేనే అప్పుడు ఎక్కువ పిండి కన్సిస్టెన్సీ అనేది కలుపుకోండి. ఒకసారి ఎక్కువైతే కలిపేసుకుని మీకు సరిగ్గా రాకపోతే పిండి అంతా వేస్ట్ అయిపోతుందండి. నేను చెప్పాను కదండి, ఇలా అయితే మంచిగా జిలేబీ చేసుకోండి.